హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినిమా చూడు బ్రో. ఇవాళ మనం రివ్యూ చేసే ఫిల్మ్ డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. అసలు మూవీ ఎలా ఉంది బ్రో అని తెలుసుకునే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మేము మీకోసం మంచి ఫిల్మీ కాంటెంట్, రికమెండేషన్స్, ఫిల్మ్ అనాలిసిస్, రివ్యూస్ ఇంకా చాలానే ఈ ఛానల్లో ప్లానింగ్ అప్. సో మీరు ఈ ఫిల్మీ కాంటెంట్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో కమింగ్ టు ద రివ్యూ నౌ. అసలు ఈ స్టోరీ ప్లాట్ లైన్ ఏంటంటే, పీరియాడిక్ టైంలో ఒక పెద్ద జమీందార్ ఇంట్లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ని అపాయింట్ చేస్తారు. అసలు ఈ మర్డర్ మిస్టరీకి ఆ బ్రిటిష్ ఏజెంట్కి సంబంధం ఏంటి? ఆ బ్రిటిష్ ఏజెంట్ ఇంతకీ హంతకుడిని పట్టుకున్నారా? ఇంతకీ ఆ మర్డరర్ ఎవరు అనేదే మిగతా స్టోరీ. ఇదంతా కాదు బ్రో. అసలు మూవీ ఎలా ఉంది అంటే, ఇట్ వాజ్ ఓకే బ్రో, నాట్ టూ గ్రేట్, నాట్ టూ బ్యాడ్. అసలు ఈ కాన్సెప్ట్ని చాలా బాగా ప్రజెంట్ చేసి ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఈ మర్డర్ మిస్టరీ చుట్టూ తిప్పి అసలు మెయిన్ కథని డైవర్ట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో చాలా వరకు ఎంగేజ్ చేయని సీన్సే ఉంటాయి అండ్ సాంగ్స్ ఆర్ టూ బ్యాడ్. అసలు సాంగ్ ప్లేస్మెంట్స్, సాంగ్స్ స్టోరీకి వాల్యూని యాడ్ చేయవు. మోర్ ఓవర్ ఈ సాంగ్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో జరిగే స్టోరీ వల్ల మెయిన్ స్టోరీకి బ్యాక్లాగ్ అనే చెప్పాలి. ఇంటర్వల్ బ్యాంగ్ వాజ్ గుడ్ అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే కాస్త స్టోరీలోకి ప్రోగ్రెషన్ ఉంటుంది. వన్స్ అసలు కథలోకి వెళ్ళిన తర్వాత కాస్త నమ్మకం వస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఆ బ్యాక్లాష్ వల్ల సెకండ్ హాఫ్ అంత ఎంజాయ్ చేయలేం. బట్ యాజ్ అ స్టోరీ ఇట్ హోల్డ్స్ ఇట్ పవర్. ఈ మూవీలో స్టోరీ ఈజ్ ఎ పిల్లర్. ఫస్ట్ హాఫ్లో ఎటువంటి డైవర్షన్స్ లేకుండా స్టోరీని యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేస్తుంటే దిస్ మూవీ వుడ్ బి ఆన్ నెక్స్ట్ లెవెల్. బికాస్ ఆఫ్ సమ్ సీన్స్ అండ్ సాంగ్స్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవడంతో మనకి ఫస్ట్ హాఫ్ అసలు డెడ్ లా అనిపిస్తుంది. బట్ కాస్తైనా ఈ మూవీని కాపాడిందంటే అది సెకండ్ హాఫే. సో ఓవరాల్గా ఇట్ వాజ్ యావరేజ్ అనే ఫీల్ వచ్చింది. నౌ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది ఫిల్మ్, కళ్యాణ్ రామ్ గారు చాలా వరకు సినిమాని నిలబెట్టారు. యాక్చువల్గా మన టాలీవుడ్లో ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేసేది మన కళ్యాణ్ రామ్ గారే. సక్సెస్తో సంబంధం లేకుండా మంచి స్క్రిప్ట్స్ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ జానరస్, డిఫరెంట్ స్క్రిప్ట్స్, కొత్త డైరెక్టర్స్కి న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. బట్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. అండ్ సంయుక్త మీనన్ గారు కూడా తన రోల్లో బాగానే చేశారు. ఈ మూవీలో మాల్వికా నాయర్ గారు ఉన్నారు. తను కూడా తనకి ఉన్న రోల్లో బాగా చేశారు. ఈ మూవీలో అసలు ఒక్కటి కూడా పాజిటివ్ లేదా బ్రో అంటే ఉంది. అవి మీకు ఓన్లీ సెకండ్ హాఫ్లో దొరుకుతుంది. ఎలివేషన్ సీన్స్ కూడా సెకండ్ హాఫ్లో చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ కొన్ని బాగా కనెక్ట్ అవుతాయి. నౌ కమింగ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్, హర్షవర్ధన్ గారు రీసెంట్గా యానిమల్తో బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ ఈ ఫిల్మ్లో కూడా యాక్షన్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగొట్టేశారు. అండ్ సాంగ్స్ మాత్రం డిసప్పాయింట్ చేశాయనే చెప్పాలి. ఈ మూవీలో ఏదైనా స్టాండ్ అవుట్ అయిందంటే అది సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉంటుంది అండ్ మనకి త్రిబుల్ వైబ్ వస్తుంది. సినిమాటోగ్రఫీ బై సుందర్ రాజన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. ఎడిటింగ్ విషయానికి వస్తే ఐ హ్యావ్ సో మెనీ కంప్లైంట్స్ ఇన్ ఎడిటింగ్. ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి ట్రాన్సిషన్స్ చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు. సౌండ్ డిజైన్ వాస్ గుడ్. నౌ కమింగ్ టు రైటింగ్, ఈ మూవీ ఒక మర్డర్ మిస్టరీతో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక స్పై థ్రిల్లర్గా మారుతుంది. ఈ ట్రాన్సిషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అంత కుదరలేదు ఈ మూవీకి. ఇఫ్ ఫస్ట్ హాఫ్లో ఆ 2 సాంగ్స్ అండ్ కొన్ని అన్నెసెసరీ సీన్స్ తీసేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ బెటర్. అండ్ ఇంకొక హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ యాక్షన్. ఈ మూవీ యాక్షన్ సీన్స్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు. దే వర్క్డ్ అవుట్ వెల్. మీకు కానీ యాక్షన్ అంటే పిచ్చి ఉండి సంథింగ్ కాస్త కొత్తగా, స్టోరీ కాస్త రొటీన్గా స్లోగా ఉన్నా పర్లేదు, వీ కెన్ మేనేజ్ అంటే గో అండ్ ట్రై ఇట్. అండ్ డెఫినెట్లీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. ఇట్ వాస్ నాట్ దట్ టూ బ్యాడ్, బట్ ఇట్ వాస్ ఓకే. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ బ్రోస్. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీలైతే మన ఛానల్లో ఉన్న కాంటెంట్ని ఒకసారి విజిట్ చేయండి. ఇఫ్ యూ ట్రూలీ లైక్ అవర్ కంటెంట్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ బ్రోస్. సీ యూ బ్రోస్. టేక్ కేర్.